మా పేరు ఉయ్యూరు నాగేశ్వరరావు. ఏం పని చేస్తావు? ఏదో కూలి పని చేసుకో. ఇప్పుడు ఎలా ఉన్నాయి బాబాయ్ మరి పనులు? పనులు ఒకనాడు ఉంటే ఒకనాడు ఉండలేదు. నాడు వెళ్తున్నాం, వెళ్ళనాడు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్తోనే బతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అంతా దేశం అంతా పచ్చబడింది, ప్రమాణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఉంది ఆయన్ని, ఆయన పనుల్లో తేడా ఉండదు అసలు. ఆయన వచ్చాడంటేనే కళ వచ్చేసింది అసలు. మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు, అన్ని ఫేక్ పథకాలు పెట్టాడు, అబద్ధాల పథకాలు పెట్టాడని అంటున్నాడు కదా జగన్. ఎవరో గిట్టనోళ్ళు చెబుతారు, గిట్టనోళ్ళు నామే కూడా సాడీలు చెబుతారు, చెప్తే నమ్మేస్తామైంది. జనానికి తెలీదా? తెలియపోతే ఎట్ట గెలిపించారు? మొత్తం ఓట్లేసి ఎట్ట గెలిపించారు? జనానికి అంతా తెలిసాయా బాబు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు కదా, ఎందుకు ఓడిపోయారంట? ఏం మంచి చేశాడు? ఫలానా మంచి చేశాడని చెప్పండి. పథకాలు ఇంటింటికి తీసుకొచ్చాడు కదా. ఏం పథకాలు తెచ్చాడు? ఫలానా పథకం తెచ్చి ఇక్కడ అమలు చేశాడని చెప్పు. రోడ్లు గోతులు పడిపోతే దాంట్లో ఇంత కంకర కూడా అయినాడు, పథకాలు తీసుకొచ్చాడు. ఎవరు చెప్పారయ్యా? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేనా అన్నాడు కదా. మంచి జరగపోబట్టే మరి ఓటు ఎవడు వేయలే. మంచి జరిగితే ఎందుకు వేసేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎంత హింసలు పెట్టాడు ఆయన్ని ఆ వయసులో. ఏ మనిషికి, అన్నం తినే మనిషికి ఎవరికి తెలియదు ఎందుకు వేస్తారు ఓటు ఆయనకి? ఏం మంచి చేశాడు ఆయన? పలానా మంచి చేశాడని చెప్పమని. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మరి వైసీపీ ఎమ్మెల్యేలని కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళే ఇక్కడ జగన్ అనే పేరు ఎత్తితేనే తీసుకెళ్లి బొక్కలు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టించారు వాళ్ళు. ఆ పేరు ఎత్తుతాకి ఇప్పుడు దమ్ముగా మాట్లాడగలుగుతున్నాం మేము. ఆ జగన్ అనే పేరు ఎత్తితేనే తీసుకెళ్లి స్టేషన్లో పడేసి కొట్టించారు. ఏందయ్యా వాళ్ళు చేసిన మంచి ఏంది నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలే మోసం చేశారని చెప్పేసి అంటున్నాడు కదా. ప్రజలు మోసం చేశారంటే ప్రజలను నువ్వు మోసం చేసావు, వాళ్ళు మోసం చేశారు. మోసం చేసింది ఏముందాడా? న్యాయాన్ని గెలిపించారు వాళ్ళు. మరి మీ నియోజకవర్గం నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? నారా లోకేష్ గారు చాలా మంచివాడు. ఇంటింటికి వచ్చి ఎంతో వినయంగా ప్రతి ఒక్కరిని పలకరించి ఆయన చేసిన మేలు మామూలు మేలు కాదు. ఈ నియోజకవర్గానికి చాలా మంచి పనులు చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు, చేయబోతున్నాడు కూడా. అది మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక తీసుకొచ్చారు కదా, మరి పనులు ఉంటే మరి ఇప్పుడు ఎందుకుండవయ్యా? అంతా ఇసుక కూడా ఫ్రీగా వదులుతుంటే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇసుక బంద్ అయిపోయి కూలీలకు పనులు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో. 6 నెలలు ఇసుక ఆపేశాడు. టాపీ మేస్త్రులకు ఎవరికన్నా పని ఉందా? వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈయన రావటంలోనే అన్ని వదిలితే ఇంక ఈయన మీద సాడీలు చెప్పేది ఎవరయ్యా? వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఎందుకు ఇలా పోయారు? ఈలేపోవటం కాదు, దోసుకు తిందామని ఇచ్చేది. ఈలేపోవటం ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదు. మామూలుగా ఒక 10 రూపాయలు పెట్టినట్టు జనానికి పెట్టి 100 రూపాయలు గాజేసినట్టు గాజేశాడు. మరి జనంకి తెలీదా? ఎవరో తెలియకుండా ఉంటుందయ్యా. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే రేషన్ బియ్యం రేట్లు కానీ కందిపప్పు రేట్లు కానీ తగ్గించిస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు? మాకంతా మంచిగా జరుగుతుంది అనిపించింది అయ్యా. ఆయన ఎప్పుడు మళ్ళీ కూడా రావాలని అనిపిస్తుంది. దేశం ప్రశాంతంగా ఉంటది, ముందు రౌడీజం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రౌడీజం చేశారంటారు? ఎందుకు చేశాడంటే మాకేం తెలిసింది. ఆయన మనస్తత్వం అలాంటిది. ఆయన కావాలని పేదలను తొక్కేసింది ఆయనే. అదేంటే పేదవాళ్ళకి నేను అన్ని పంచుతున్నా అన్నాడు. ఏం పంచాడు? ఏమి ఇచ్చాడు? బటన్ నొక్కారు కదా. బటన్ నేను నొక్కుతా. బటన్ ఏముంది అక్కడ? బటన్ చూపిస్తుంది, దాని మీద ఏలెత్తే బటన్ నొక్కుతో పని కాదా? బటన్ నొక్కితే నేరుగా అకౌంట్ లో పడుతున్నాయి డబ్బులు. నేరుగా అకౌంట్ లో పడిపోతే ఇప్పుడు ఈయన గారు మరి ఎట్టిస్తున్నాడు మాకు? చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద ఇంకా 1000 రూపాయలు పెంచు ఇస్తున్నాడు. మరి 3 నెలల క్రితం ఇవ్వాల్సినవి కూడా ఆయన మాకు ఇవ్వాల్సిన పని లేదు అసలు. ఆయన లెక్క అయితే మాట అన్నాడు కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడు ఈ తడవ. ఆయనకి తప్పుకోవాలనుకుంటే ఆ 3,000 రూపాయలు ఇవ్వకుండా ఉండే పనిగా మాట కోసం మరి 7,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 150
200 పెంచడం ఎందుకు? ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వచ్చు కదా మీకు. తడవలు తడవలుగా పెంచాడు. ఈయన అట్ట కాదు, మొత్తంలోనే నేను ఇంత ఇస్తా అన్నాడు, అంతా ఇచ్చేసేసాడు. ఎవరు మంచోళ్ళు? ఎవరు మంచోళ్ళు మరి? ఒకసారి ఇచ్చినాడు మంచోడు అవుతాడు, కానీ అప్పుడు కూర్చుని ఇచ్చినాడు ఎట్ట మంచోడు అవుతాడు? ఆయన దిగబోయే వరకు చేసాడు ఆ 3 ఏళ్ళు. అది ఎట్టాటి మంచి పని? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అధికారంలోకి మేము వచ్చినట్టు ఈ పార్టీలో బటన్ నొక్కేవాళ్ళం, చాలా చేసేవాళ్ళం అంటున్నాడు. చాలా చేసేవాడు అందరిని. ఈ పాటికి అమ్ముకు నా పేరేమో కాగితాల మీద, మీ కాగితాల మీద ఏమో నా బొమ్మను వేపిస్తాను, మీ పొలాలకు వెళ్ళాలని నేను తాకట పెట్టి అన్నట్టుగా చేశాడు. ఏది ఎందుకు కాగితాల మీద ఫోటోలు వేయించుకోవడం? ఫోటోలు వేయించుకోవటం ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ పొలం మీద ఆ పాస్బుక్ల మీద ఫోటో వేయించుకున్నాడు అనుకో, రేపు వీళ్ళు అమ్ముతాకుండదు, ఆయన ఇచ్చేసేసి దాన్ని తాకట్టు పెట్టేసేసి ఈ పొలాన్ని శుభ్రంగా డబ్బులు తీసుకొని. మరి ఇప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నాడంట, దానిపై నీ ఏం చెబుతావు? రాజీనామా చేస్తే మనకేమి, ఆయన చేస్తే ఎమ్మెల్యే రాజీనామా చేయి రాజ్యాన్ని ఏళ్తాడండి ఆయన. ఇంకా ఏళ్తాకుండా అవకాశం. ఇప్పుడు రాజీనామా చేస్తున్నా అన్నాడు, మరి ఎలక్షన్ ముందు వై నాట్ 175 అన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత అవసరం వచ్చింది ఎందుకంటావు? ఎందుకు అవసరం వచ్చిందంటే నీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది కయ్యా. నువ్వు ప్రతిపక్షాల్లో కూడా మాట్లాడతాక నీకు అధికారం లేకుండా పోయింది. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయగలుగుతా? అంటే అధికారంలో ఉంటేనే మాట్లాడతావు, లేదంటే మాట్లాడరా? మాట్లాడతాకి నీకు అవకాశం ఏడుందాడా? ఇప్పుడు నేను వచ్చి మాట్లాడగలుగుతానా? దాని పదవి అనేది ఉంటేనే దాని విలువ. ఆ పదవి పోయినాక ఇంకా నువ్వు దేనికి పనికి వస్తావు? మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే? మళ్ళా వస్తే మాత్రం ఏడికి వస్తాడే? మళ్ళా ఎందుకు రానిస్తారు? లేదు, ఇక ఆ సీన్ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల రోజుల ప్రభుత్వం నీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగుందయ్యా. నాకు ఒక్కడే కాదు, ప్రతి ఒక్కళ్ళ నోటమ్మడి వచ్చే మాటే అది. చంద్రబాబు నాయుడు అసలు మంచి చేస్తాడా? మంచి దిట్టంగా చేస్తాడు, మామూలుగా చేయటం కాదు. ఆయన కేంద్రం నుంచి అప్పుడే అన్ని తీసుకొచ్చి అమరావతి బాగు చేస్తున్నాడు, పోలవరం బాగు చేపిస్తున్నాడు, ఈ రోడ్ల వ్యవహారం కూడా చూస్తానంటున్నాడు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. ఏంది ఆయన వచ్చినాక రౌడీజం కూడా లేదు. మరి రౌడీజం మా వైసీపీ ఎమ్మెల్యేలని కార్యకర్తలను కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు అని అంటున్నాడు కదా. పుకారయ్యా, పుకారు. ఎందుకు కొడతారు అసలు? ఈ ప్రభుత్వం అసలు దుర్మార్గంగా వెళ్ళరు. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు దుర్మార్గంగా వెళ్ళరు. అది మరి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తావు చెప్పాలంటే? ఏం చెప్పగలుగుతాను? ఆయన దేవుడి కింద లెక్కేసుకుంటాను నేను. అది ఆయన దేవుడే.